యవన చెల్లి, యవన తమ్ముడు, నువ్వెన్ని ఎక్స్ట్రాలు చేసినా, ఎంత తప్పిపోయినా, ఎంత పాడైపోయినా, ఇంకా నీ జీవితం బాగుందంటే నీ తల్లి ప్రార్థన అడ్డుపడుతుంది, నీ తండ్రి ప్రార్థన అడ్డుపడుతుంది, నీ సేవకుడు ప్రార్థన అడ్డుపడుతుంది, నీ సేవకురాలు ప్రార్థన అడ్డుపడుతుంది. సంఘానికి వెళుతూ కూడా, మందిరానికి వెళుతూ కూడా, పరిచర్లో ఉంటూ కూడా నువ్వు రహస్యంగా కొన్ని విచ్చలవిడి కార్యక్రమాలు చేస్తావు. అయినా నువ్వు సేఫ్గా ఉన్నావంటే కారణం ఏంటో తెలుసా? నీ ఆత్మీయ తండ్రి నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు, నీ ఆత్మీయ తల్లి నీ కోసం ప్రార్థన చేస్తుంది. వాళ్ళ ప్రార్థన నీ మీదకి శిక్ష రాకుండా అడ్డుపడుతుంది. చాలా మంది అనుకుంటారు, నేను ఎన్ని ఎక్స్ట్రాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, మా డాడీకి తెలియకుండా, మా మమ్మీకి తెలియకుండా, మా పాస్టర్ గారికి తెలియకుండా నేను ఎంత ఇష్టం వచ్చినట్టు తిరిగినా నాకే శిక్ష రావట్లా, నేను సేఫ్గా ఉన్నాను. దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడిన నాకేమవట్లా, సేవకు వ్యతిరేకంగా మాట్లాడిన నాకేమవట్లేదు, సేవకులను దూషించిన నాకేమవట్లేదు, నాకు ఇలాగే ఉంటుంది, నాకేమవదు అని అనుకుంటున్నారు. అంత అవిధేయులుగా, అంత అపరాధులుగా మీరు ఉన్నప్పటికీ కూడా మీ మీదకి ఏ శిక్ష రావట్లేదంటే కారణం ఏంటో తెలుసా? ఎవరి ప్రార్థన అడ్డుపడుతుంది అక్కడ. హల్లెలూయా. నీ మీదకి శిక్ష రాకుండా ఎవరో నీ కోసం వేడుకుంటున్నారు అక్కడ. ఆమేన్. నీ మీదకి ఆ పనిష్మెంట్ రాకుండా, దేవుని ఉగ్రత రాకుండా నీ కోసం ఎవరో వేడుకుంటున్నారు అక్కడ. హల్లెలూయా.